హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం నవోదయ విద్యాలయ సమితి ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు మనకి కొన్ని పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 1925 పోస్టులు. క్వాలిఫికేషన్ అనేది 10th, ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ, ఇంజనీరింగ్ అండ్ బీఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో లాస్ట్ డేట్ 10th February 2022. వివరాలకు వెళ్తే భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా, ఉత్తరప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పనిచేయటకు క్రింది పోస్టులు భర్తీ చేయుచున్నది. వివరాలు తెలుసుకోవాలంటే వెబ్సైట్ నేము navodaya.gov.in/NVS/EN/REC. పూర్తి వివరాలకు వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. దాంట్లో పూర్తి నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా చదువుకోవచ్చు. పోస్టులు ఏంటి ఉన్నాయంటే అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్స్ మొదలగు పోస్టులు భర్తీ చేయడానికి మొత్తం కేటగిరీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తం పోస్టులు అనేవి 1925 పోస్టులు. వివరాలకు వెళ్తే విద్యార్హతలు ఏమి ఉండాలంటే నెంబర్ 1 అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ మాస్టర్ డిగ్రీ అయి ఉండాలి. హ్యూమనిటీ లేదా సైన్స్, కామర్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ అనేవి 5. ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ అనేది 45 years, నాట్ మోర్ దెన్ 45 years. 45 years మించకూడదు. సెకండ్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ గ్రూప్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషను, గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. టోటల్ పోస్టులు 2. ఏజ్ అనేది 45 yearsకి మించకూడదు. మహిళా స్టాఫ్ నర్స్ గ్రూప్ బి ఇంటర్మీడియట్ తత్సమానం బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత అయి ఉండాలి. మొత్తం వేకెన్సీస్ 82. ఏజ్ అనేది 35 years మించకూడదు. అలాగే 4 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ సి డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణత అయి ఉండాలి. మొత్తం వేకెన్సీస్ అనేవి 10. ఏజ్ అనేది 18 to 30 years ఓన్లీ. ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సి బీకామ్ క్వాలిఫికేషను. టోటల్ వేకెన్సీస్ 11. 18 to 30 years మధ్య ఉండాలి. 6th జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బి డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణత అయి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ 4. ఏజ్ అనేది 30 years మించకుండా ఉండాలి. 7th జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సి డిప్లొమా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అయి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ 1. నాట్ మోర్ దాన్ 35 years, 30 సంవత్సరాల వరకు ఉండాలి. 8th స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి. టోటల్ వేకెన్సీ 22. ఏజ్ అనేది 18 to 27 years. 9th కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి డిగ్రీ కంప్యూటర్ డిప్లొమా క్వాలిఫై ఉండాలి. టోటల్ వేకెన్సీస్ 4. ఏజ్ అనేది 18 to 30 years. బిట్వీన్ ద ఏజ్ 18 to 30 years అయి ఉండాలి. 10th క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సి ఇంటర్మీడియట్ డిప్లొమా క్యాటరింగ్ ఉత్తీర్ణత అయి ఉండాలి. టోటల్ వేకెన్సీ 87. ఏజ్ అనేది 35 years మించకూడదు. అలాగే 11th జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పాస్ అయి ఉండాలి. టైప్ రైటింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. టోటల్ వేకెన్సీ 630. వేకెన్సీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ సీనియర్ సెకండరీ మీన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. టోటల్ 630
ఇదే హైయెస్ట్ వేకెన్సీస్. ఏజ్ అనేది 18 to 27 ఇయర్స్ ఉండాలి. 12th ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గ్రూప్ సి. 10th ఐటీఐ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ప్లంబింగ్ పాస్ అయి ఉండాలి. టోటల్ వేకెన్సీ 273. ఏజ్ అనేది 18 to 40 ఇయర్స్ మధ్య ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి. 10th 12th పాస్ అయి ఉండాలి. 10th కానీ 12th కానీ పాస్ అయ్యి సైన్స్ సబ్జెక్టు. 12th ఇంటర్మీడియట్ అనేది సైన్స్ సబ్జెక్టు ఉండాలి. డిప్లొమా ల్యాబొరేటరీ టెక్నాలజీ పాస్ అయి ఉండాలి. టోటల్ వేకెన్సీ 142. ఏజ్ 18 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. 14 మెస్ హెల్పర్ గ్రూప్ సి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. వెరీ హైయెస్ట్ వేకెన్సీస్ 629 వేకెన్సీస్ ఉన్నాయి మెస్ హెల్పర్స్ గ్రూప్ సి. ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ బిట్వీన్ ఏజ్ ఉండాలి. నెక్స్ట్ 15th మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి. 10th క్వాలిఫికేషన్. టోటల్ వేకెన్సీ 23. ఏజ్ 18 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ హ్యాండిక్యాప్డ్ 10 years వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. శాలరీ అనేది మినిమం 18,000 బేసిక్, మ్యాక్సిమం 2,09,200 బేసిక్ శాలరీ. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్వ్యూ ఆ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం టెస్ట్ సెంటర్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది పోస్ట్ అనుసరించి 750 మినిమం, మ్యాక్సిమం 1,500 వరకు చెల్లించాలి. అప్లికేషన్ చివరి తేదీ 10th February 2022. ఎగ్జామ్ అనేది 9th March 2022, 11th March 2022 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా పూర్తిగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ టెస్ట్లు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఈ విధంగా టోటల్ మనకి 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ నెంబర్ 1 పార్ట్ 1 మీన్స్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 10 questions 10 marks. టోటల్ డ్యూరేషన్ 3 hours. లాంగ్వేజ్ competency test, general English and general Hindi 10 marks. Each subject 20 questions 20 marks. Part 3 general awareness 20 questions 20 marks. Academic and residential aspects. Part 4 child development and pedagogy, learning perspective in education, teaching methodology and classroom management, role and responsibility of Assistant Commissioner, residential system, detailed syllabus as on NVS website under the recruitment headings. These are the total questions 50 questions 50 marks. Part 5 administration and finance, detailed syllabus as on NVS website under the recruitment headings. 50 questions 50 marks. Total 50 questions 150 marks. So total duration 3 hours. Next, stage 2 interview. Next, for the post of the Assistant Commissioner Admin, total 5 parts question paper, total 150 questions 150 marks. Component of the test, reasoning ability 15 questions 15 marks, general awareness 15 questions 15 marks, language competency test, general English and general Hindi 15 marks. Each subject 30 questions 30 marks. 3 hours duration. Part 4 quantitative aptitude 15 questions 15 marks. Part 5 GFR FR /SR latest DOPT orders circulars CCS conduct rules 1964 CCS CCA rules 1965 TA /LTC rules new pension schemes CCS medical attendance rules school admission
Administration and Budget, Legal Matters, GEM. So total 75 questions, 75 marks. Total duration 3 hours. Stage 3 interview. Stage 2 interview. Category 3, post of female staff nurse. Part 1, Part 2, Part 3, Part 4. Part 1, reasoning ability, 15 questions, 15 marks. Part 2, general awareness and current affairs, 15 questions, 15 marks. Part 3, language competencies test, general English and Hindi, 10 questions, 10 marks, 20 questions, 20 marks. Part 4, subject knowledge, 120 questions, subject knowledge, 70 questions, 70 marks. So total 120 questions, 120 marks. Duration 2.5 hours. Category 4, for the post of assistant section officer, postcode 4. Part 1, Part 2, Part 3, Part 4. Part 1, reasoning ability, 30 questions, 30 marks. Part 2, quantitative aptitude, 30 questions, 30 marks. Part 3, language test, general English and general Hindi, 30 questions, 30 marks. Part 4, basic knowledge of computer operation, general awareness and current affairs, POCSO Act, RTI Act 2005, legal aptitude, service rules and establishment rules, 40 questions, 40 marks. Total 2.5 hours. Duration time 130 questions, 130 marks. Next category 5, post of audit assistant test. Part 1, reasoning ability, 20 questions, 20 marks. Part 2, quantitative aptitude, 30 questions, 30 marks. Part 3, language test, 20 questions, 20 marks, both Hindi and English. Part 4, basic knowledge of computer operation, general awareness and current affairs, 20 questions, 20 marks. Part 5, subject knowledge, accountancy, annual accounts, taxation, budgeting, auditing and financial management, GEM, 40 questions, 40 marks. Total 130 questions, 130 marks. Total duration time 2.5 hours. Category 6, for the post of junior translation officer, Part 1, test Part 1, translation Hindi, English to Hindi, 25 questions, 25 marks. Part 2, translation Hindi to English, 25 questions, 25 marks. Part 3, mental and reasoning ability, 10 questions, 10 marks. Part 4, general awareness and current affairs, 20 questions, 20 marks. Part 5, subject knowledge, Hindi / English, 20 questions, 20 marks. Total duration 2 hours. For the post of junior engineer, civil, stage 1 test. Part 1, reasoning ability, 10 questions, 10 marks. Part 2, general awareness, 10 questions, 10 marks. Part 3, subject knowledge including CVC guidelines on the tendering, GFR, detailed syllabus as on the NVS website under the recruitment heading, 60 questions, 60 marks. Part 4, language test, general knowledge and general Hindi, 5 marks for each subject, 10 questions, 10 marks. Part 5, basic knowledge of computers, 10 questions, 10 marks. Total of 100 questions, 100 marks. Total duration time 2 hours. Category 8, stage 1, post of the stenographer, Part 1, test, knowledge test, general English and general Hindi, 20 marks for each, 40 questions, 40 marks. Part 2, general awareness and current affairs, 30 questions, 30 marks. Part 3, basic knowledge of computer operation, 30 questions, 30 marks. Total 100 questions, 100 marks. Total duration time 2 hours. Stage 2, skill test, typing test, shorthand speed 80 words per minute and typing speed 40 words per minute in the English. Category 9, for the post of the computer operator, test. Part 1, reasoning ability, 20 questions, 20 marks. Part 2, quantitative aptitude, 20 questions, 20 marks. Part 3, language test, general English and general Hindi, 15 marks. For each subject, 30 questions, 30 marks. Part 4, knowledge of the computer operation and MS Office, 60 questions, 60 marks. Total 130 questions, 130 marks. Total duration 2.5 hours.
For the post of the catering assistant, 10th category test. Part 1 reasoning ability 15 question 15 marks. Part 2 general awareness 15 question 15 marks. Part 3 language competency test general English and general Hindi 20 question 20 marks. Part 4 knowledge of computer operation 10 question 10 marks. Part 5 domain proficient knowledge 60 question 60 marks. Total 120 question 120 marks. Total duration 2.5 hours. 11th category for the post of the junior secretariat assistant headquarters HQRO cadre. Stage 1 CBT. Part 1 mental and reasoning ability 20 question 20 marks. Part 2 quantitative aptitude 20 question 20 marks. Part 3 general awareness 30 question 30 marks. Part 4 language competency test general English and general Hindi 50 marks each subject 30 question 30 marks. Part 5 basic knowledge of computer operation 30 question 30 marks. Total 130 question 130 marks. Total duration time 2.5 hours. Stage 2 typing test will be assessed on the PC, personal computer only. 12th category for the post of the junior secretariat assistant JNV cadre post code 12. Stage 1 CBT. Test 1 mental and reasoning ability 20 question 20 marks. Part 2 quantitative aptitude 20 question 20 marks. Part 3 general awareness and current affairs 30 question 30 marks. Part 4 knowledge competency test general English and general Hindi 50 marks each subject 30 question 30 marks. Part 5 basic knowledge of computer operation 30 question 30 marks. Total 130 question 130 marks. Total time duration time 2.5 hours. Stage 2 typewriting test will be assessed on PC personal computer only. Post code 13 for the post of the electrician cum plumber. Stage 1 CBT test. Part 1 reasoning ability 15 question 15 marks. Part 2 general awareness 15 question 15 marks. Part 3 is language competency test general English and Hindi 15 marks each subject 30 question 30 marks. Part 4 subject specific knowledge 60 question 60 marks. Total 120 question 120 marks. Duration time 2.5 hours. Part 3 language competency test knowledge English and Hindi 15 marks each subject 30 question 30 marks. Part 4 subject specific knowledge 60 question 60 marks 120 question 120 marks. Total duration 2.5 hours. Stage 2 state test. Next for the post of the lab attendant post code 14. Part 1 reasoning ability 15 question 15 marks. Part 2 general awareness 15 question 15 marks. Part 3 general language competency test general English and Hindi 15 marks each subject 30 question 30 marks. Part 4 subject specific knowledge 60 question 60 marks. Total duration 2.5 hours. Post code 15 mess helper. Stage 1 CBT. Part 1 reasoning ability 15 question 15 marks. Part 2 general awareness 15 question 15 marks. Part 3 language competency test general English and general Hindi 10 marks each subject 20 question 20 marks. Part 4 subject specific knowledge food nutrition hygiene recipes of Indian food and sweets 70 question 70 marks. 120 question 120 marks. Total duration 2.5 hours. Stage 2 skill test for the post of a multitasking staff post code 16. Test part 1 language test general English and Hindi each subject 20 marks 40 question 40 marks. Part 2 general awareness and current affairs 20 question 20 marks. Part 3 basic knowledge of computer operation 40 question 40 marks. Total 100 question 100 marks. Duration 2 hours.
Total fees assistant commissioner admin 1500 rupees total application fees. Female staff nurse application fees 1200 rupees. Remaining others except lab attendant, mess helper, multitasking staffs only 750 rupees. Remaining assistant section officer, audit assistant, junior translation officer, junior engineer, civil, stenographer, computer operator, catering assistant, junior secretariat assistant, HQ RO cadre, junior secretariat assistant, JNB cadre, electrician cum plumber, 1000 rupees application. These are the details of the application. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళకి జాబు కల్పించే వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా ట్రైన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.